అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల సందర్భంగా విద్యార్థులు కలిసి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులతో పాటు 2వ, 3వ సంవత్సర విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ శంకర్ ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమాలతో పాటు జీవిత లక్ష్యాలను ఇస్తూ నిర్వహించిన కార్యక్రమాలు ఆలోచింపజేశాయి. కళాశాలతో తమకున్న అనుబంధాన్ని సీనియర్ విద్యార్థులు జూనియర్లతో పంచుకోవడం కాకుండా అనంతరం వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు హాజరయ్యారు. డిగ్రీ కాలేజ్ ఆఫ్ అగ్రహారం. నేను ఇక్కడ బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. సో దాని పరంగా ఫ్రెషర్స్కి ఎట్లుండాలి, నెక్స్ట్ వాళ్ళే కాబట్టి కాలేజ్ ఎట్లుంటుంది అనేసి మా ఎక్స్పీరియన్స్ కూడా మేము చెప్పడం జరిగింది. సో గుడ్ ఈవినింగ్. ఇవాళ మన కాలేజ్లో అగ్రహారం డిగ్రీ కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. సో ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది కొత్త విద్యార్థులకు మేము ఈ కాలేజ్ తరఫున ఇచ్చే ఒక వెల్కమ్. సో ఏంటి అంటే మా ఫైనల్ ఇయర్ యొక్క ఇప్పటివరకు మేము ఈ కాలేజీలో ఏమేమైతే ఎక్స్పీరియన్స్ చేసినామో చాలా అంటే చాలా గొప్ప కాలేజ్ ఈ కాలేజ్ అగ్రహారం డిగ్రీ కళాశాల. మా సొంతంగా మేము ఇక్కడికైతే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. వేరే ఎవరో చెప్పడం వల్ల లేకపోతే ఎట్లనో మమ్మల్ని తీసుకొచ్చి అడ్మిషన్ చేయలేదు. మా సొంతంగా డిగ్రీ అగ్రహారం డిగ్రీ కాలేజ్ అంటే వేములవాడలో ప్రతి ఒక్క ఇంటింటికి తెలుసు ఈ కాలేజ్ గురించి. ఎందుకు అంటే ఎంతోమంది ఈ కాలేజీలో చదువుకున్న వారు ఉన్నారు. అక్కడ ఈ కాలేజ్ ఎంతోమంది గొప్ప వాళ్ళని బయటకు పంపించింది. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో సిరిసిల్లలో ద్వితీయ మరియు తృతీయ విద్యా సంవత్సరం విద్యార్థులందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు స్వాగత పార్టీ, వెల్కమ్ పార్టీని అరేంజ్ చేశారు. దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించి అందరూ కూడా ఆకట్టుకున్నారు. ఇది మా కళాశాలకి ఎంతో ఆనందదాయకము. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన పిల్లలకి భయం లేకుండా ఇక్కడ నిర్భయంగా ఉండాలని చెప్పి అనేక విషయాలను సీనియర్స్ విద్యార్థులు చెప్పారు. దానికి మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా సంతోషపడి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా సంతోషపడ్డారు.